కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ అభ్యర్థిగా బోడే ప్రసాద్ ను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. బోడేకు టికెట్ రావడం పట్ల కార్యకర్తలు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. తనపై నమ్మకంతో చంద్రబాబు టికెట్ ఇచ్చారని, ఆయన నమ్మకాన్ని బొమ్ము చేయనని చెప్పారు. జోగి రమేష్ ఎన్ని కుట్రలు చేసినా విజయం తనదే అని అంటున్న బోడే ప్రసాద్ తో మా కరెస్పాండెంట్ క్రాంతి ఫేస్ టు ఫేస్. పెనమలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి విషయంలో సస్పెన్స్ వీడింది. ఈ రోజు పెనమలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా బోడే ప్రసాద్ ను అధిష్టానం ప్రకటించింది. టికెట్ విషయంలో ఇప్పటికే బోడే ప్రసాద్ తనకు ఖచ్చితంగా నేను బోడే ప్రసాదే ఇక్కడ పోటీ చేస్తాడు అని ఖచ్చితంగా ఆయన ఏదైతే చెప్పారో అదే నిజమైందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనతో బోడే ప్రసాద్ ఉన్నారు. సార్, కంగ్రాచులేషన్స్. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది ఇచ్చారు. మీరు రిటర్న్ గా ఏం చేయాలనుకుంటున్నారు పార్టీ కోసం? 2012లో నారా లోకేష్ గారిని కలిసినప్పుడు, ప్రసాద్ నువ్వు వెళ్లి నియోజకవర్గంలో పనిచేసుకో, మా చుట్టూతా తిరగమాకు, నియోజకవర్గంలో బలంగా ప్రజలు కోరుకుంటే నీకు సీట్ ఇస్తామని చెప్పి ఆ రోజు 2012లో చెప్పారు. 14లో అవకాశం కల్పించారు. 2014 నుంచి 19 దాకా ఎమ్మెల్యేగా కూడా ఎక్కడ రాజీ పడకుండా నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి కార్యకర్తల్ని అందరినీ సమన్వయం చేసుకుని పనిచేయడం జరిగింది. 2019లో మరి కొన్ని రకాల వాగ్దానాలు, ఒక్క అవకాశం అని చెప్పడంతో ఆ సునామీలో పెనమలూరు నియోజకవర్గం నేను కూడా ఓడిపోవడం జరిగింది. తప్పితే ఈ నియోజకవర్గంలో బలంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ రోజు ఏదైతే లోకేష్ గారు చెప్పారో అదే విధంగా 2019 నుంచి 24 వరకు కూడా ఒక్క రోజు కూడా విరామం తీసుకోకుండా, నేను ఒక్కడనే కష్టపడకుండా నాయకులు, కార్యకర్తలందరినీ కూడా ఇంటింటికి, ఊరు కూడా తిప్పి ఒక బలమైన నాయకుల్ని, కార్యకర్తల్ని ఇక్కడ తయారు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా గత 10 రోజుల నుంచి బోడే ప్రసాద్ కి అవకాశం కల్పించాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకోవడంతోనే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నాకు అవకాశం కల్పించడం జరిగింది. వారిద్దరికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఈ యొక్క నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి చేయడానికి వెళ్లిన జోగి రమేష్ ని చెత్తగా ఓడించి చంద్రబాబు నాయుడు గారికి పెనమలూరు నియోజకవర్గాన్ని బహుమానంగా ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ మీ మీద పోటీ చేస్తున్నారు. అలాగే గతంలో మీ మీద గెలిచినటువంటి పార్థసారథి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఇదంతా మీకు కలిసి వచ్చే అంశాలుగా తీసుకోవచ్చా? వైసీపీ పరిస్థితి ఎట్లా ఉంది నియోజకవర్గం? జోగి రమేష్ తన మంత్రి పదవిని అవినీతి కోసం ఉపయోగించుకున్నాడు. పెడన్ నియోజకవర్గంలో ప్రజలకు ఏం చేశాడు, మైలవరం నియోజకవర్గంలో ప్రజలకు ఏం చేశాడు, 2 చోట్ల చీకొడితే మళ్లీ పెనమలూరు నియోజకవర్గానికి పంపించారు. ఇక్కడ కూడా వచ్చి రాగానే దోపిడీ మొదలు పెట్టాడు. ఇతని సంగతి నాకన్నా కూడా ప్రజలు ఎక్కువ తెలుసు. ఇతను ఎవరూ నమ్మట్లేదు. ఈ కపట ప్రేమ ప్రజలు ఎవరూ కూడా నమ్మట్లేదు. అలాగే కొలుసు పార్థసారథి గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు మేము అందరం కూడా స్వాగతించాం. ఆయనతో పాటు వచ్చిన క్యాడర్ ని కలుపుకొని ఈ నియోజకవర్గంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీని భారీ విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా ఇస్తాం. మీ నియోజకవర్గంలో కొంతమంది మీరు కాకపోతే టికెట్ నాకే కావాలి అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు వాళ్ళందరితో కూడా కలుపుకుని వెళ్ళే పరిస్థితి? నేను అందరినీ కలుపుకెళ్తాను, అందరినీ కలుస్తాను. ప్రతి ఒక్కరూ కూడా కోరుకోవాలి. ఇది నేను కూడా ఆ స్థాయికి వెళ్తే బాగుంటుందని చెప్పి కోరుకోవడంలో తప్పే ఉంది. మరి వాళ్ళందరినీ కూడా కలుసుకొని ఈ నియోజకవర్గంలో పార్టీని గెలుపు వైపుకు నడిపిస్తాను. ఖచ్చితంగా బోడే ప్రసాద్ అంటే పెనమలూరు టికెట్ పైన అభిమానంతో ఇచ్చినందుకు ప్రజలకి, కార్యకర్తలకి అత్యంత భారీ మెజారిటీతో గెలిచి పెనమలూరు నియోజకవర్గాన్ని టీడీపీకి అలాగే చంద్రబాబు నాయుడుకి గిఫ్ట్ గా తిరిగిస్తానని బోడే ప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్ తో గాంధీ, హెచ్ఎం టీవీ, విజయవాడ.